హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ కట్ చేసి వేసుకుందాం. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందు మనం వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం. అవి కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుందాం. నేనైతే క్యారెట్, క్యాప్సికము, నెక్స్ట్ టమాటో యాడ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నాం. ఇవన్నీ 3 యాడ్ చేసి కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత చూడండి, కొంచెం లైట్ ఫ్రై అయిపోయి అందులోనే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అవి కూడా లైట్ ఫ్రై అయిన తర్వాత మనము ఎగ్స్ అనేవి కొంచెం బీట్ చేసి తీసుకుందాం. చూడండి, నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తాను. అవి లైట్గా కొంచెం ఫ్రై అవుతుంది, కొంచెం బాగా వేగనిద్దాము. అవి ఎగ్ అనేది మంచిగా ఉడికే విధంగా వేగితే సరిపోయిద్ది. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. నేనైతే అందులోనే 1 స్పూన్ వరకు కారము, ధనియాల పొడి, పసుపు, నెక్స్ట్ 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ ఒకేసారి యాడ్ చేద్దాము. మొత్తం అవన్నీ కలిసే విధంగా నీట్గా కలుపుకుందాం. కొంచెం పచ్చివాసన పోయే విధంగా కలుపుకుంది. చూడండి, బాగా వేగితే బాగుండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. నెక్స్ట్ ఇందులోనే ఏ సాస్ యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకుందాం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే చూడండి, ఏ సాసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. చూడండి, అదంతా ఫ్రై అయిపోయింది కదా. ముందుగా మనం రైస్ని పెట్టుకుంటాం కదా, అవి కూడా యాడ్ చేద్దాము. కొంచెం కొంచెం తీసుకుని చూడండి యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత రైస్ అవసరం ఉంటుందో అంత యాడ్ చేస్తే సరిపోయిద్ది. చేశాక కొంచెం అవంతా కలిసే విధంగా బాగా కలుపుకుందాం. మనం వేసేవన్నీ సరిపోతే ఇంకేం యాడ్ చేయవసరం లేదు. చూడండి, నీట్గా కలుపుకుందాం. అందులోనే కొంచెం ఒక చిటికెడు అంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం, బాగుండిద్ది. టేస్ట్ కొంచెం ఫ్లేవర్ బాగుండిద్ది. ఒకసారి నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. అదంతా మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకుంటే సరిపోయిద్ది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే బాగుండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సాసెస్ ఏమి యాడ్ చేయకుండా నీట్గా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.